క్రిస్టోఫర్ నోలన్ సినిమాలో కూడా ఇన్ని ట్విస్టులు ఉండవు కదరా. వార్కి సీజ్ ఫైర్ అని చెప్పిన 24 గంటలు దాటక ముందే ఇజ్రాయెల్ మళ్ళీ ఇరాన్ పైన అటాక్ చేసింది. అసలు ఇదంతా కాదు, యుద్ధం అనేది ఆగిపోయిందా లేదా ఈ సీజ్ ఫైర్ అంటే ఏంటి అనే క్వశ్చన్స్ మీకు గనక ఉంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తా. అసలు ఏం జరిగిందంటే యుఎస్ఏ ఇరాన్కి ఇచ్చిన 48 గంటల టైంలో లాస్ట్ 90 మినిట్స్ ఉండగా పాకిస్తాన్ ఇంటర్ఫీర్ అయ్యి యుఎస్ఏకి ఇరాన్కి మధ్యలో ఒక సీజ్ ఫైర్ ఒప్పందాన్ని కుదిర్చింది. ప్రపంచమంతా ఈ 90 మినిట్స్ తర్వాత యుఎస్ఏ ఎంత ఘోరంగా ఇరాన్ని అటాక్ చేస్తుందా అని చాలా భయపడ్డారు. కానీ లాస్ట్ మినిట్ లో జరిగిన ఈ సీజ్ ఫైర్ ఒప్పందం వల్ల గ్లోబల్లీ క్రూడ్ ఆయిల్ తో సహా చాలా వాటిపైన ధరలు కొంతవరకు అయితే తగ్గాయి. ఇలా గ్లోబల్లీ ఉన్న టెన్షన్స్ అన్ని సర్దుకుంటాయనే లోపే ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క యూనియన్ టెరిటరీ అయిన లెబనాన్ పైన అటాక్ చేసింది. దీంతో స్టోరీ మళ్ళీ మొదటికొచ్చిందనే చెప్పుకోవాలి. అండ్ ఈ అటాక్ తర్వాత ఇరాన్ అయితే మండిపడుతూ యుఎస్ఏ సీజ్ ఫైర్ ని బ్రేక్ చేసింది. సో మేము కూడా స్టేట్ ఆఫ్ హార్మోస్ ని మళ్ళీ బ్లాక్ చేస్తామని చెప్పేసింది. అండ్ ఇజ్రాయెల్ చేసిన ఈ అటాక్ లో నియర్లీ 500 మెంబర్స్ అయితే చనిపోయారు. సో ఇదంతా చూసుకుంటే యుద్ధం ఆగిపోవడం పక్కన పెడితే యుద్ధం అయితే ఇంకా సీరియస్ అవుతుందని అయితే అర్థమవుతుంది. ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అట్లనే లైక్ అండ్ కామెంట్ చేయండి.